ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పాలిటీ పెన్నిదే అని, ఆయన హయాంలో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. వైఎస్ కళల సహకారం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ప్రతి ఒక్క బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే సామాన్యుడి మధ్యతరగతి కష్టాలు తీరతాయని గ్రహించినటువంటి ఒక గొప్ప నాయకుడు ఆయన. మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఆశయం కోసం మనందరం కూడా పోరాటం చేసి మరి ఇలా రేపు మరి దానిలో భాగంగానే ఇవాళ మరి పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు తీసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇవాళ మనం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరకు వెళ్ళి అందరినీ మనం ఐక్యత చేసుకుని ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చిన వాళ్ళు అవుతామని గ్రహించినటువంటి నాయకురాలు. ఎందుకంటే నేను ఆస్తికి వారసురాలను కాదు, ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాన్ని నేను నెరవేర్చాలని మాట్లాడినటువంటి ఒక గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆ నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుందంటే ఎటువంటి సందేహం లేదని చెప్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. షర్మిలారెడ్డి గారి నాయకత్వం, షర్మిలారెడ్డి గారి నాయకత్వం.